IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. నిన్న బాలకృష్ణ గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా ఆ ఈవెంట్కి ఆయన హాజరైనారు. ఆ ఈవెంట్లో ఏంటంటే ప్రముఖ హీరోయిన్ అంజలి గారిని ఆయన నెట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కూర్చున్న దగ్గర సీసాలో మందున్న పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు ఫోన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న బాలకృష్ణ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్కి ఆయన అటెండ్ అయ్యారు. ఆయన ఏంటంటే ఆయన కూర్చున్న దగ్గర సీసాలో మందున్న పరిస్థితి, అదేవిధంగా ఆయన హీరోయిన్ని నెట్టివేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేకెత్తుతున్న అంశంగా మనం భావించవచ్చు. ఎట్లా చూస్తారు సార్? మీరు భలే అడుగుతారండి. నిజంగానే ఓవర్ ద ఫోన్ అయినా వాట్సాప్ లో అయినా రాగానే ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తా ఉంటారు. సరే, మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా నా బాధ్యత కాబట్టి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన హిస్టరీ మొత్తం తీయండి. నిజాం కాలేజీలో చదువుకున్నాడు, దాని తర్వాత బయటకు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు తను కాబట్టి ఆయన వారసత్వం ఆటోమేటిక్ గా వచ్చింది. కానీ ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి మంచి లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా ఆయనకి లేదు. గురించి చెప్పేది ఏంది, ఇంత ముందు కూడా ఒకసారి కాల్ చేశాడు కదా. కాల్ చేసినప్పుడు ఏం చేశారు, ఆయన అప్పుడప్పుడు మతి భ్రమిస్తుంది. ఆ మతి భ్రమించినప్పుడు చేస్తాడు. అందుకని అది హత్య కిందకి రాదు. ఏదో రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి బయటపడిపోయాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఆయనే చెప్పాడు. అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా, ఏదో ఇంక నేను చెప్తే చెప్పకూడదో తెలియదు కానీ అంటే పురంధరేశ్వరంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రాత్రి వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని మధ్యన చెప్పాడు ఆయనే. ఇది ఒక రకమైనటువంటి పిచ్చే. అది ఆ పిచ్చిలో ఉన్నది కనుక కాలిస్తే కనుక ఆ సెక్షన్ అనేటువంటిది హత్య నేరం కిందకి రాదు. అది లాభం లేదు. ఆ నిమ్స్ లోనో పిచ్చి హాస్పిటల్ లోనో సర్టిఫికేట్ తీసుకోండి అంటే ఆ కాకరాల సుబ్బారావు గారు ఇచ్చారు సర్టిఫికేట్. అట్లా బయటపడ్డాడు ఆయన. అందుకని ఆయన ఇలాంటి పనులు చేయడంలో సిద్ధావస్తుడు కదా. అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని దిక్కుపోయిన మాటలు మాట్లాడతాడు కదా. ఆయనకి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, చాలా ఎమోషనల్ పర్సన్. ఆయన స్టాండర్డ్ బ్రాండ్ జనాలు కూడా చాలా మంది తెలుసో తెలియదు కానీ ఆయనకి స్టాండర్డ్ బ్రాండ్ ఎంటైర్ మ్యాన్షన్ హౌస్. ఆ మ్యాన్షన్ హౌస్ బాటిల్ మాత్రమే అవుతాడు ఆయన. చుట్టాలు ఇచ్చుకుంటా ఉంటాడు, అప్పుడప్పుడు చుట్టకూడదు అవుతా ఉంటాడు. అప్పుడను ఒకటి రెండు సందర్భాల్లో వేరే డిన్నర్స్ అవి ఇచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడేవాడు. మనిషి మటుకు మామూలుగా ఉంటే బాగానే ఉంటాడు, కానీ ఉన్నట్టుండి ఎందుకు వస్తుందో ఏమో అర్థం కాదు అది. అందుకని ఇప్పుడు ఆయన ఆ మందు బాటిల్ పక్కన పెట్టుకున్నాడు, ఆ అమ్మాయిని తోసేశాడు అంటే అది పెద్ద విచిత్రం అంటే ఏం కాదు అది. అలాంటి వాళ్ళకి అసలు ఎమ్మెల్యే సీట్ ఏందో నాకు చాలా ఆశ్చర్యం. అసలు రిటర్నింగ్ ఆఫీసర్ ఎట్ట ఒప్పుకున్నాడో ఏమో. ఆ రోగం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదట, ఎంతసేపు ఉంటుందో తెలియదట, ఎప్పుడు పోతుందో కూడా తెలియదట. మరి ఇంకా అట్లాంటి వాడికి అసలు ఎమ్మెల్యే సీట్ ఎట్టిస్తారు చెప్పండి? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, బాగానే ఉంది. ఆ బీఫామ్ తీసుకుని వెళ్తే రిటర్నింగ్ ఆఫీసర్ అయినా దానికి అబ్జెక్షన్ చేయాలి కదా. ఎప్పుడైతే ఆయన మైండ్ స్థిమితంగా ఉండదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారో ఇప్పుడు బాగానే ఉంది ఆయన మైండ్ అనే సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. పోనీ నిజంగా డాక్టర్ అది కూడా ఇచ్చాడే అనుకోండి, సొంతకం పెట్టిన దాకా బాగానే ఉంటాడు. బయటికి రాగానే ప్రజలందరూ ఆహాకారాలు కదా చేసాడు, మళ్ళీ ఎవరు కొడతాడో తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వచ్చిందని ఆయనకంటారు. అట్లాంటి వాడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వమైందండి. అందుకని కొంచెం ఏం చేశారంటే ఆగ మేఘాల మీద పాపం ఆయన భార్య చేత కూడా నామినేషన్ వేయించారు. ఇంత జరిగిన తర్వాత కూడాను ఇంకా మరి ప్రజలు ఆయనకు ఓట్లు ఎట్టేస్తారు, ఎట్లా అనుకుంటారు? అది అనంతపూర్లో హిందూపూర్ నుంచి అనుకుంటాను పోటీ చేస్తాడు. హిందూపూర్ ప్రజలకి వదిలేద్దాం ఆ విషయం ఏది. మన చంద్రబాబు నాయుడు కూడా అంటాడు కదా, లాస్ట్ టైం అన్నాడు కదా ఒకసారి, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ తిక్కలోళ్ళు, పిచ్చోళ్ళు, అది ఇది సంగతి సమాచారము, నేను ఇచ్చిన పాలు తాగుతారు, నేను వేసిన రోడ్డు మీద నడుస్తారు అని ఆయనే అంటాడు. ఇంకా ఆయనే అన్నప్పుడు ఇక ఈ బాలకృష్ణ అనడంలో చేయడంలో పెద్ద విశేషం అంటే ఏం లేదు. ఈజ్ వెరీ ఆర్డినరీ పర్సన్ అండి. అంటే బిలో యావరేజ్ పర్సన్ అతను. ఆయన అంతే, ఆయన అల్లుడు లోకేష్ బాబు అంతే, ఇద్దరే దొందే. కేవలం ఆస్తి నిలబెట్టుకోవడానికి కోసం అని చెప్పి నిజంగా ఆ బ్రాహ్మణుని అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ అసలు మామూలుగా కనుకైతే అసలు బ్రాహ్మణి చేసుకోవడానికి కూడా ఒప్పుకునేది కదా. వెరీ సారీ టు సే దిస్. బ్రాహ్మణి ఈజ్ ఎక్సలెంట్ గర్ల్ బాస్. 2-3 సార్లు నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. ఆ అమ్మాయి మాట తీరు కానీ అసలు ఆ మంచి మర్యాద కానీ రియల్ సూపర్. సందేహం లేదు అందులో. మనం ఏ మాటకి ఆ మాట మాట్లాడుకోవాలి. నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. బ్రాహ్మణితో నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. బాలకృష్ణ తోటి ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను. మనిషి బాగున్నప్పుడు చాలా బాగా మాట్లాడతాడు.
నా బాగున్నారా ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చారే, అది చాలా రోజులు మమ్మల్ని చూసా ఇది అంటారు. అని విచిత్రం ఏంటంటే ఈ రోజు వరకు కూడాను బాబు నీ ఫోన్ నెంబర్ ఇవ్వని చెప్పి నేను అడగలేదు ఇప్పుడు బాలకృష్ణ. కానీ ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు అన్న నా ఫోన్ నెంబర్ అడగలేదు ఎందుకు అన్నాడు. సరే ఇవ్వు బాబు అని చెప్పి తీసుకున్నాం. నేను పెట్టిన కొన్ని వీడియోలు పంపిస్తే చూస్తాడు బాబు, కామెంట్స్ ఏం పెట్టలేదు. కానీ ఉన్న ఫ్యాక్ట్ ఇది ఫ్యాక్ట్ బాబు, సందేహం. అతని ప్రజలు కనుక సెల్ఫీలు తీసుకోవాలని ఎగబడతారు. పాపం ఏం చేస్తాడు బాబు, అప్పుడు ఉన్నట్టు కోపం వచ్చేదన్నో రెచ్చిపోయి కొడుతుంటాడు అనమాట. పోయిసారి ఏదో బాబు రాజశేఖర రెడ్డి గారు పుట్టినాను బయటపడ్డాడు కానీ అది జైలు పోయింది వాడు 14 years. ఏంటంటే అతను ఏదో అమ్మాయిని తోసేసాడు, మందు బయటలో పక్కన పెట్టుకున్నాడు అంటే అది పెద్ద విచిత్రం అంటే ఏం కాదు అది. ఇప్పుడు ఏంటంటే 4వ తారీఖు దాకా ఇంకా టీవీ ఛానల్స్ కూడా ఏం పని వాటం ఉండదుగా, అందుకని ఇట్లాంటి వాటిని పట్టుకొని వేలాడుతుంటారు అనమాట. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్.